వసుంధరా వసుంధరా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వసుంధర. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసినట్లయితే నేను చూపించబోయే ఐటమ్స్ నేను చేసినంత టేస్టీగా మీకు రాకపోవచ్చు. అందువల్ల స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం నేను టేస్టీగా హెల్దీగా కలర్ఫుల్ జ్యూస్ అంటే కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ పుచ్చకాయ జ్యూస్ అంటే వాటర్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అట్రాక్టివ్ కలర్ఫుల్ జ్యూస్. ఈ పుచ్చకాయలు రెండు రకాలు ఉంటాయి. ఒక రకం వచ్చి ఇలా చూడండి, ఇలా డార్క్ కలర్స్ అంటే డార్క్ లైన్స్, లైట్ గ్రీన్ లైన్స్లో ఇలా సారలుగా ఉంటుంది. ఇదొక టైప్ పుచ్చకాయ. రెండో రకం వచ్చి టోటల్ డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే పాచి కలర్ అంటారు కదా, ఆ టైప్ డార్క్ కలర్లో ఉంటుంది. దీన్ని కరపుచ్చకాయ అని అంటారు, అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పుచ్చకాయ లోపల ఉన్న అంటే ఆ పీసెస్ మొత్తం డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జ్యూసెస్కి ఈ పుచ్చకాయని మాత్రమే వాడతారు. అంటే న్యాచురల్ షుగర్ దాంట్లోనే ఉంటుంది. మనం జ్యూస్ చేసేటప్పుడు షుగర్ వాడాల్సిన షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ జ్యూస్ని ఈ కాయనే జ్యూసెస్ కోసం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఈ పుచ్చకాయ తీసుకుని ఆ పుచ్చకాయ పైన ఉన్న డార్క్ గ్రీన్ కలర్ లేయర్ మొత్తం తీసేసి లోపల ఉన్న భాగాన్ని అంతా సన్న పీసుల కింద చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి. దాంట్లో పుచ్చకాయలో బ్లాక్ కలర్లో సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ మొత్తం తీసేసేయండి. ఆ సీడ్స్ కూడా చాలా ఉపయోగము. దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే విషయాలన్నీ నేను మళ్ళీ నా వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ వాడడం ఇష్టం లేని వాళ్ళు తేనెనైనా వాడుకోవచ్చు. అసలు షుగరే వాడడం ఇష్టం లేదు, తేనె కూడా వాడాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ జ్యూస్ని తేనె కానీ షుగర్ కానీ లేకుండా కూడా టోటల్ అంటే ఓన్లీ ఈ పుచ్చకాయతోనే జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇక తయారీ విధానంలోకి వెళ్దాము. సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ప్రొసీజర్ చాలా సింపుల్, నేను కూడా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఈ పుచ్చకాయ స్వీట్నెస్ ఎక్కువగా ఉండడం షుగర్ కంటెంట్ తక్కువగా పడుతుంది, అంటే 2 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది. కాయ కనుక చాలా స్వీట్గా ఉంటే టోటల్గా షుగర్ వాడడం కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జ్యూస్ జార్లో వేసుకొని జ్యూస్లా తయారు చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్సీ ఆన్ చేస్తే సరిపోతుంది, జ్యూసర్ ఆన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏంటంటే మళ్ళీ ఈ జ్యూస్ ఆన్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జ్యూస్ తయారు చేసేటప్పుడు వాటర్ ఎక్స్ట్రాగా మనం అడిషనల్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే నేను ఇంగ్రీడియంట్స్లో మీకు వాటర్ చూపించలేదు. అందువల్ల ప్రొసీజర్ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ గ్లాసెస్లో తీసుకొని పుదీనాతో రెడీ చేసుకుంటే అట్రాక్టివ్గా సర్వ్ చేసుకుంటే అట్రాక్టివ్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ జ్యూస్ తాగడంలో అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మర్లో మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది కదా, అంటే మనం బయట అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడము అనే ప్రాబ్లము, ఎంత వాటర్ తాగినట్టు దాహం తీరకపోవడం అన్న సమస్య ఉన్నప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్ తాగడం వల్ల మేము ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. అందువల్ల ఈ కాయల్ని ఈ వాటర్ మెలన్ జ్యూస్ సమ్మర్లో ఎక్కువగా వాడుకుంటారు. ఈ ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. ఒకసారి చూసామంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కానీ చూపించామనుకోండి, ఇక ఈ జ్యూస్ తయారు చేసుకోవడం వాళ్ళు వదలరు అనమాట. వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళు తయారు చేసుకుని మనకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారనమాట. అంత ఈజీ ప్రొసీజర్. ఇక మనం దీన్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుంటే హెల్తీ అట్రాక్టివ్ అండ్ కలర్ఫుల్ జ్యూస్ మీకోసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్ చేయండి. గ్రే కలర్లో ఉంది అని అంటే మాత్రం ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేశారు అని అర్థం. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉండదు. నా వీడియోస్ మాత్రం నేను చూపించే ప్రతి వీడియో లైక్